2019 ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయానన్నారు మంత్రి నారా లోకేష్. 5,000కు పక్కన ఒక సున్నా పెట్టి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలను కోరానన్నారు. కానీ మంగళగిరి ప్రజలు 90,000కు పైగా మెజార్టీ ఇచ్చినట్టుగా గుర్తు చేశారు లోకేష్. మంగళగిరి చేనేతల ఆదాయం రెట్టింపు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక సున్నా పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. కానీ మీరు చేసింది ఏంటి? 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా.